32% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ మూడోసారి ఢిల్లీ బాట పట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా రిజర్వేషన్లు అమలు చేయడంలో, లేదా ఇంకేదైనా ఉద్దేశం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ అంతర్యం ఏముందో మీరు దానిపైన వివరణ ఇవ్వండి సార్. కాంగ్రెస్ పార్టీకి ఒక రుచి దొరికినట్టుంది. ఎందుకనంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొన్ని బీసీ సంఘాలు, మేధావులు అందరు కలిసి ఈ సమస్యను ఢిల్లీకి తీసుకుపోవటంతో అక్కడ ఢిల్లీలో ఈ సమస్య అక్కడ ప్రదర్శించడం ద్వారా మిగతా రాష్ట్రాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఏదో ఒకటి ఓబీసీల సమస్యను ముందుకు తీసుకొని పరిష్కారం చేస్తున్నట్టు, జనాభా లెక్కలు తీయటానికి తానే నడుము కట్టినట్టు, ఇంకా బీసీల రిజర్వేషన్లను ఇక్కడ ఏదో పెంచబోతున్నట్టు, అక్కడ మొత్తం భారతదేశంలో ఉన్న యావత్తు ఓబీసీ కులాలకు ఒక చర్చ జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ప్రాకిపోయింది. మళ్ళీ రెండోసారి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వటంతో నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతుంది. టాల్కటోరా స్టేడియంలో ఒక మీటింగే పెట్టి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఓబీసీ నాయకులందరినీ పిలవటము, రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రజెంటేషన్లో పాల్గొనటము, మరి ఆ ప్రజెంటేషన్లో ప్రముఖులంతా కూడా పాల్గొనటం వల్ల మొత్తం ఏజెండా అంతా ఓబీసీ ఏజెండాను మొత్తం ఓబీసీలకు లీడే. అసలు ఓబీసీలకే రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నాడా, లేకపోతే ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి అంతే అధికారం దక్కాలని కూడా ఈ మధ్యన ఒక నినాదంతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా తెలంగాణలో చేసిన బీసీ కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అది దేశానికే మోడల్ అని అంటున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక సీరియస్ మార్పులు, తీవ్రమైన మార్పులు వచ్చినట్టుగా అక్కడ ఒక పిక్చర్ ఇస్తున్నారు. అంటే ఆ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏమర్థమైందంటే ఇదేదో బాగుంది, అసలు ఈ తెలంగాణలో చేసిన బీసీ కులగణన రిపోర్టు తోటి ఢిల్లీలో ఇవన్నీ చేయటం వల్ల మనకు ఒక ఇమేజ్ పెరిగింది, మన ఎడల ఓబీసీలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇది మనకు కొంత ఓట్ బ్యాంకుగా పనికొచ్చేటట్టుగా ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకనే దీన్ని ఇంకా వైడెన్ చేసి దీని మీద ఇంకా ఫర్దర్గా కూడా ఎన్నో కార్యక్రమాలు ఢిల్లీని వేదిక చేసుకొని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇటువరకే చాలా 50 సంవత్సరాల నుంచి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి, మోసగించి, అబద్ధాలు చెప్పి, చేయని దాన్ని చేసినట్టుగా, చేసిన దాన్ని చేయనట్టుగా చెప్పే ఆ విధంగా నెట్టుకుంటా రావటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసింది లేదు. జనాభా విషయంలో మొత్తం బీసీల జనాభానే తగ్గించేసింది, ఓసీల జనాభాను పెంచేసింది. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు కూడా మొదట ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేదు. తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత బడ్జెట్ సమావేశాల్లో 2 బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ 2 బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత డైరెక్ట్గా గవర్నర్ను ఆమోదించమని చెప్పకుండా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఆమోదంకి పంపాలని చెప్పి కొరివి పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే, తిరకాసు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మళ్ళీ అది బెడిసికొట్టి ప్రజలంతా తిరుగుబాటు చేసి నువ్వు మళ్ళీ రాష్ట్రపతికి పంపించడం ద్వారా నీకు ఇష్టం లేదని తిట్టడంతో మళ్ళా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మళ్ళీ ఏంటిది అని అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ను జారీ చేయటం జరిగింది. ఆర్డినెన్స్ను జారీ చేస్తే గవర్నరు ఇరకాటంలో పడిపోయాడు. ఏది తెలంగాణ రాష్ట్ర గవర్నరు ఏమని నిర్ణయానికి వచ్చిందంటే ఇంతకుముందే నేను ఒకదాన్ని బిల్లును రాష్ట్రపతికి పంపించమంటే రాష్ట్రపతికి పంపించటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తే మళ్ళీ ఆర్డినెన్స్ను ఆమోదానికి నా దగ్గరికి పంపించడం జరిగింది. మరి అది అక్కడ పంపించి మళ్ళీ ఇక్కడ ఈ ఆర్డినెన్స్ ఆమోదిస్తే నాకేమన్నా ఇరకాటములోకి వస్తుందా, ఇది సరి అయిందేనా అని ఆయన డైలమాలో పడిపోయి దాని మీద అసలు ఏమీ తేలనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే అసలు యాక్చువల్గానైతే క్యాబినెట్ పంపించినటువంటి బిల్లును, ఆర్డినెన్స్ను కానీ బిల్లును కానీ గవర్నరు ఖచ్చితంగా ఆమోదించాల్సిందే, ఆమోదించడమే పద్ధతి. కానీ గవర్నర్ ఇన్ని రోజులు ఆపటము అనేది సరి అయింది కాదు. గవర్నర్ ఆపుతున్నాడు అని అంటే ఈ మధ్యన బీజేపీ ద్వారా వచ్చిన గవర్నర్లు ఎవరైతున్నారో ఇది ఒక అలవాటుగా మారింది. ప్రతి గవర్నర్ కూడా వచ్చిన బిల్లును కొంతకాలం అట్టి పెట్టడము, లేకపోతే దాని మీద న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తొక్కి పెట్టడము, దీన్ని చాలా సంవత్సరాలు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళనాడే దానికి నిదర్శనం. కాబట్టి మొదట కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత మళ్ళీ ఇప్పుడు సరిగ్గా ఆర్డినెన్స్ను జారీ చేసి బిల్లును పంపితే రాష్ట్రపతి గవర్నరు దాన్ని
క్లియర్గా వెంటనే ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితి లేదు. ఇది సాకుగా అని చెప్పి గవర్నర్ కూడా ఆమోదించలేదు కాబట్టి దీన్ని మళ్ళా కేంద్రం మీదకే తోసేసి కేంద్రంలో యుద్ధం చేసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తేందుకు మళ్ళీ 3వ యాత్రా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక జాతర 3 రోజులు వరుసగా ఒక స్పెషల్ ట్రైను, బీసీ నాయకులు, రాష్ట్ర యంత్రాంగము అందరూ ఢిల్లీకి వెళ్ళిపోయి ఇంకా ఢిల్లీలో మొత్తం ఏంటంటే వాతావరణాన్ని అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా బీసీలకు మద్దతుగా ఇంకా ఉద్యమం చేస్తున్నట్టుగా ఈ బీసీలకు మద్దతుగా చేసే ఉద్యమం స్థానిక సంస్థలకు సంబంధించింది. అసలు స్థానిక సంస్థలల్లో బీసీలకు అసలు అధికారాలు లేవు, హక్కులు లేవు, అవి వచ్చినా ఏం లేదు, రాకున్నా ఏం లేదు. ఈ స్థానిక సంస్థలలో ఇప్పటికే బీసీలు 50% రిప్రజెంటేషన్ ఉంది. దానికి అంత సీరియస్ది ఏం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మోసపూరితంగా ఈ స్థానిక సంస్థలది అని పెట్టింది. నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ప్రాతినిధ్యం కావాల్సింది స్థానిక సంస్థలలో కాదు, అసెంబ్లీ సీట్లలో 42% అని చెప్పాలి. ఇప్పుడు 50% జనాభా ఉంది, 50% జనాభా ఇస్తానని చెప్పాలి. రాహుల్ గాంధీ గారు కూడా జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అంతే వాటా అని అంటున్నాడు. కాబట్టి అసెంబ్లీలో ఇస్తే సరిపోతుంది. అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే టికెట్లలో ఎన్నికల సమయంలో 50% సీట్లు బీసీలకు ఇస్తే సరిపోతుంది. ఆ ఏజెండా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే స్థానిక సంస్థలలో బీసీలు మీరు పరిపాలించండి, మీరు ఉండండి, మేమేమో అసెంబ్లీ అంతా మా ఓసీలది, మేము అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు అంతా మేము ఉంటాము, స్థానిక సంస్థలలో సర్పంచులుగా జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా మీరు ఉండమని ఆ 42% స్థానిక సంస్థలలో పెట్టింది. అసెంబ్లీలో పెట్టలేదు, పార్లమెంటు సీట్లలో పెట్టలేదు. అంటే ఈ సీట్లన్నీ వీళ్ళకు అన్నమాట. అంటే అసెంబ్లీ సీట్లు మాకు, స్థానిక సంస్థలు మీకు అని డివైడ్ చేసింది. అంటే బీసీలను ఇక బండ చాకిరీ, కుల వృత్తులు, గ్రామీణ ప్రాంతంలో అన్ని చిన్న చిన్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోడ్లు ఊడ్చే కార్యక్రమాలు, లేకపోతే చిన్నవి అన్నీ చేసే వాటిల్లో అధికారాలు ఉండవు, బడ్జెట్ ఉండవు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చింది. వీటి మీద ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో అధికారాలే లేవు, నిధులే లేవు. ఇప్పుడు దీని మీద దేశమంతా బీసీలకు నేనేదో చేయబోతున్నాను అని ఇక స్థానిక సంస్థలను అడ్డం పెట్టుకొని దేశంలో ఒక పెద్ద వాతావరణాన్ని సృష్టించి ఇంకా బీసీల పక్షంలో ఏదో పెద్ద పోరాటం చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. ఇవన్నీ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత అంతర్గతంగా ఏ ఉద్దేశంతో చేస్తుంది అనేది బీసీ ప్రజలకు త్వరలోనే ఇది అర్థమవుతుంది. దాంట్లో నిజాయితీ లేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు చెప్పుకోవటానికి ఉంటాయి కానీ ఎంతో కాలం దాగవు. మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో అందులో మంత్రిశాఖలలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదు, నామినేటెడ్ పదవులలో లేవు, సప్లాను లేదు, అదేవిధంగా కాంట్రాక్టులలో లేదు, ఏది లేదు. మిగతాయన్నీ పక్కన పెట్టి ఈ లిటికేషన్ ఉన్న సమస్యను తీసుకొని పోతుంది. లిటికేషన్ ఉంది కాబట్టి అక్కడ కూడా తేలదు, అది కూడా ఇప్పుడు అయ్యేది కాదు, పోయేది కాదు. కానీ మేమైతే బెనిఫిట్ పొందాలి. రాహుల్ గాంధీ బీసీలకు ఒక ఛాంపియను, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఏదో చేయబోతుంది అనే పిక్చరు భారతదేశానికి ఇవ్వటం. అంటే ఒక లిటికేషన్ ఉన్న సమస్యనే పదే పదే తీసుకుపోయి హైలైట్ చేస్తుంది. లిటికేషన్ లేని సమస్య ఏముంది? మంత్రిశాఖలు లిటికేషన్ లేదు, అది ఇవ్వచ్చు కానీ ఇవ్వరు. నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు, ఇవ్వరు. బడ్జెట్ ఇవ్వచ్చు, బడ్జెట్ ఇవ్వరు. కాంట్రాక్టులు ఇవ్వచ్చు, ఇవ్వరు. ముఖ్యమంత్రిని కూడా ఇక్కడ మార్చేసి బీసీ ముఖ్యమంత్రిని చేయొచ్చు, ఎస్సీ ముఖ్యమంత్రిని చేయొచ్చు, ఎస్టీ ముఖ్యమంత్రిని చేయొచ్చు, కానీ అది ఇవ్వరు. అది లిటికేషన్ లేదు. అంటే లిటికేషన్ లేకుండా సాఫ్గా ఉన్న అంశాన్ని గురించి మాట్లాడటం లేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రాహుల్ గాంధీ గారు కూడా మరి లిటికేషన్ లేని సమస్యలు చాలా వాగ్దానం చేశాము, మరి అవి పరిష్కారం చేయమని కూడా చెప్పటం లేదు. అంటే రాహుల్ గాంధీకి కూడా ఇది కలిపి చేసే ఇదంతా తతంగం. అంటే రాహుల్ గాంధీకి తెలియదు, ఈయన అమాయకుడు, ఇక్కడ విషయాలు ఏం తెలియవు అని అనుకుంటాం. కానీ ఆయనకు తెలుసు అసలు ఎన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఆయనకు తెలుసు. కాబట్టి అన్నీ మొత్తం తోడు దొంగలాటలాగా ఉంది. ఇది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అంతా కూడా మరి చూడాలి. ఇప్పుడు ఆ 3 పార్టీలు కూడా బీసీల గురించే మాట్లాడుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావాల్సింది బీసీలకు పొలిటికల్ రిప్రజెంటేషనే కావాలి. బీఆర్ఎస్ చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా, అదేవిధంగా బీజేపీ చెప్పినా, ఈ 3 పార్టీలు వచ్చే ఎన్నికలలో ఇంకా బీసీ సమాజము
నష్టపోవటానికి సిద్ధంగా లేదు, వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. మాకు కావాల్సింది అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి, మంత్రివర్గంలో మా వాటా కావాలి. ఆ విధంగా ఇవ్వని పార్టీలు ఇక్కడ బతకటానికి వీల్లేదు, ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ విధంగా ఇవ్వకుండా ప్రజలలోకి వచ్చి మేము ఎన్నికలలోకి పోతాము అని అంటే అలాంటి పార్టీలను మొత్తం ఎండగట్టాలి, వాటిని వెలివేయాలి, ఇప్పటి నుంచే మూమెంట్ రూపంలో తీసుకొని రావాలి. ఈ డ్రామాలు, ఈ తతంగము, మీరు ఎన్ని వాగ్దానాలు చేసింది, ఎన్ని నటనలు మాకు అవసరం లేదు. మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నాడు కాబట్టి పోయినసారి బీజేపీ కూడా ముఖ్యమంత్రి అని చెప్పింది, దాని మీదనే నిలబడండి. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు గత్యంతరం లేక చావు బతుకులం ఉంది కాబట్టి బీజేపీ కూడా ఖచ్చితంగా జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇస్తేనే అది ఉంటుంది. ఇంకా తెలంగాణ అనే పేరుతోటి మభ్యపెట్టి మోసం చేస్తే ఎంతో కాలం దీన్ని భరించలేరు. అంటే తెలంగాణ రూపంలో బలి కావటానికి ఇంకా సిద్ధంగా లేరు. తెలంగాణ అయిపోయిన పరిస్థితి ఉంది, అది అయిపోయిన చరిత్ర. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రాజ్యాధికారం కావాలి. బ్రాహ్మణులకు కూడా జనాభా ప్రకారం ఇవ్వాల్సిందే, వైశ్యులకు ఇవ్వాల్సిందే, అదేవిధంగా రెడ్లకు ఇవ్వాల్సిందే, బెలమలకు ఇవ్వాల్సిందే, కమ్మ వాళ్ళకి ఇవ్వాల్సిందే. అన్ని కులాలకు వాళ్ళ జనాభా ప్రాతినిధ్యం ప్రకారం 2.5 లక్షల ఓట్లు కలిగిన ప్రతి కులానికి ఒక ఎమ్మెల్యే టికెట్ దక్కాల్సిందే. 7 లక్షల ఓట్లు ఉన్నటువంటి ప్రతి కులానికి ఎంపీ సీటు ఇవ్వాల్సిందే. ఇంకా ఆ విధంగా ఇవ్వకుండా ఉండటము అని అంటే అది మోసం చేస్తున్న పార్టీ, మోసకారుల పార్టీ అని ఇక్కడ ప్రకటించాలి, దాన్ని వెలివేయాలి, దాని మీటింగులు బహిష్కరించాలి. ఆ పార్టీని డెమోక్రటిక్ పార్టీగా గుర్తించకుండా దాన్ని మొత్తం వెలివేసి ప్రజలంతా కూడా దాని మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది.